ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వెబ్సోల్ ఎనర్జీ సిస్టమ్ షాక్ ఇచ్చింది. ఫేజ్ 3 విస్తరణ ప్రణాళికలో కీలక మార్పులు చేసింది. ఏపీలోని నాయుడుపేటలో ఏర్పాటు చేయాలనుకున్న ప్లాంట్ను పశ్చిమ బెంగాల్లోని ఫల్టాకు తరలించింది. కూటమి ప్రభుత్వంతో వెబ్సోల్ కంపెనీ ఎంఓయూ జరిగింది. అన్ని అనుమతులతో పాటు పనులు చకచకా జరిగాయి. తీరా చూస్తే వెబ్సోల్ హ్యాండ్ ఇచ్చింది. కొత్త రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థను నిర్మించడం కంటే ఇప్పటికే ఫల్టాలో ఉన్న తయారీ కేంద్రం చుట్టూనే విస్తరించడం బెటర్ అని భావించింది వెబ్సోల్. అయితే స్థలం మారిన ప్రాజెక్టు పరిమాణంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. 4 గిగావాట్ల సెల్ మాడ్యూల్ సామర్థ్యాన్ని 2 దశల్లో ఏర్పాటు చేయనుంది. ఒక్కో దశలో 2 గిగావాట్ల చొప్పున విస్తరణ చేపట్టనుంది. 2026 సెప్టెంబర్లో పనులు ప్రారంభించి 9 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది వెబ్సోల్. ఏపీతో పోలిస్తే బెంగాల్లో భూమి వ్యయం తక్కువగా ఉండొచ్చని కంపెనీ చెబుతుంది. అంతేకాదు ఇప్పటికే ఉన్న ప్లాంట్లోని నైపుణ్యమైన సిబ్బందినే కొత్త విస్తరణలో ఉపయోగించుకోవచ్చు. దీంతో నియామకాలు, శిక్షణ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది.